హాయ్ ఫ్రెండ్స్. ఎరే తాలూకా వీడియోలో చెప్పారు కదా! దీని తాలూకా సైజ్ ఫిక్స్ ఉంటదని చెప్పేసని. ఆ ఫిక్స్ సైజ్ ఉండడం వల్ల 2 ప్రాబ్లమ్స్ వస్తాయనమాట. ఎరే తాలూకా ఫిక్స్ సైజ్ ఉండడం వల్ల 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఒకటేంటంటే అన్‌యూజ్డ్ మెమరీ అని. అన్‌యూజ్డ్ మెమరీ ఒక ప్రాబ్లమ్. ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే మెమరీ స్కార్స్. ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో, ఈ 2 ప్రాబ్లమ్స్‌ననమాట ఎవ్రీ లాంగ్వేజ్ ఆహ్, డీ డీల్ చేసింది ఎలా అంటే డైనమిక్ ఎరేస్ యూజ్ చేసుకోవాలి. డైనమిక్ డైనమిక్ అరే కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకొని వాటిని డీల్ చేసింది. సో, బట్ దీంట్లో అనమాట ఈ మెమరీ స్కార్స్ ప్రాబ్లమ్ ఉంది చూసారా? ఇది టోటల్‌గా అనమాట పర్ఫెక్ట్‌గా డీల్ అయిపోయింది. బట్ ఈ అన్‌యూజ్డ్ మెమరీ పార్ట్ ఉంది చూసారా? అది పార్షియల్‌గా అయింది. బట్ ఎవ్రీ పైథాన్, జావా ఇలా ఎవ్రీ లాంగ్వేజ్ డిఫరెంట్‌గా డీల్ చేసాయి. బట్ ఇది పార్షియల్‌గా అనమాట సాల్వ్ అయింది. బట్ ఫస్ట్ అనమాట అసలు ఏంటి 2 ప్రాబ్లమ్స్ అంటే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో, లెట్స్ సే ఇప్పుడేదన్నా నాకు ఇది కావాలి అని అనుకోండి. ఎరే క్రియేట్ చేయాలి అని అంటే ఎరే ఫిక్స్డ్ లెంత్ కదా! సో, లెట్స్ సే నాకు ఎరే అనమాట ఒక 5 ఎలిమెంట్స్ ఎరే కావాలి అని అంటే ఏం చేస్తదంటే స్టార్టింగ్ అనమాట 5 ఎలిమెంట్స్‌కి 5 ఎలిమెంట్స్‌కి అనమాట మెమరీ అలొకేట్ చేసి ఉంచేస్తది. సో, ఒకే ఒక్క దాంట్లో అనమాట నేను ఒకే ఒక్క వాల్యూ పెట్టాననుకో. లెట్స్ సే 1 అని పెట్టాను అని అనుకో. ఈ 4 ఇవి ఉన్నాయి కదా! 4 ప్లేసెస్ ఉన్నాయి కదా! ఆ ప్లేసెస్‌లో ఉన్న మెమరీ అంతా వేస్ట్. లెట్స్ సే నేను అరే నాకు అవసరం అని చెప్పేసి అనుకోని 10, 100 పెట్టాననుకో. సైజ్‌ది క్రియేట్ చేశానని అనుకో. ఎందుకంటే ముందే చెప్పాలి కదా! దానివల్ల ఏమవుతుందనంటే ఒక్క వేరియబుల్ పెట్టాక మిగతాదంతా ఖాళీగానే ఉంటది. మీరు ఫిల్ చేసేంత వరకు. లెట్స్ సే మీకు అనమాట తర్వాత అర్థమైంది నాకు అక్కర్లేదు అనేసనంటే అప్పుడు మిగతా 99 ప్లేస్‌లు ఇక్కడున్న పరిస్థితుల్లో 4 ప్లేస్‌లు వేస్ట్ అనమాట. సో, ఇది అన్‌యూజ్డ్ మెమరీలోకెళ్ళిపోతది. ఈ ఈ ఈ పార్ట్ అనమాట. సో, అలా కాకుండా నాకిక్కడ నాకనమాట ఓకే. 5 కదా! నాకు ఫుల్‌గా వాడేసాననమాట. ఏం చేశానంటే 1, 2, 3, 4, 5 అనుకోని చెప్పి ఎలిమెంట్స్ పెట్టాను. అనుకోకుండా అనమాట నాకు ఇంకో ఎలిమెంట్ పెట్టాల్సొచ్చింది. అప్పుడేంటి సిక్స్త్ ఎలిమెంట్ పెట్టాలి అని అంటే ఈ అరేలో పెట్టలేను. ఎందుకంటే దీని సైజ్ 5. దానికి మించి నేను పెట్టలేను. కాబట్టి మెమరీ స్కేర్స్ ప్రాబ్లమ్ ఇక్కడ వస్తది. ఈ మెమరీ స్కేర్సిటీ వల్ల ఏంటి గాబరపడి ముందే ఎక్కువైనా పెట్టాలి. దానివల్ల అన్‌యూజ్డ్ మెమరీ ప్రాబ్లమ్ వస్తది. అలా కాకుండా అనమాట కరెక్ట్‌గా పెడితే ఎప్పుడైనా చిన్నగా ఎక్స్‌ట్రా అవసరమైనా సరే ఈ అరే ఉపయోగం లేకుండా పోతదనమాట. కొత్త అరే క్రియేట్ చేయాల్సొస్తది. దాంట్లో అన్నీ పెట్టాల్సొస్తది. ఇలా బోలెడంత హెడేక్ ఉంటదనమాట. సో, బట్ దీన్ననమాట డైనమిక్ అరేస్ ద్వారా అనమాట దీన్ని డీల్ చేశారు. ఆ డైనమిక్ అరేస్‌ని ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్క విధంగా ఇంప్లిమెంట్ చేసింది. మనం ఏం చేస్తామంటే పైథాన్‌లో అనమాట ఎలా ఇంప్లిమెంట్ చేశారో ఒక క్లారిటీ తెచ్చుకుందాం. సో దట్ ఓకే. డైనమిక్ అరేస్ ఎలా వర్క్ చేస్తాయి, ఇంటర్నల్‌గా ఎలా పనిచేస్తది అని చెప్పి మీకు ఒక బెటర్ ఐడియా వస్తదనమాట. కోడ్ రాసుకొని మనం అర్థం చేసుకుందాం. కోడ్ దగ్గరికెళ్దాం. డైనమిక్ అదే అండర్‌స్టాండింగ్ అని చెప్పి ఫైల్ క్రియేట్ చేసుకుందాం. ఓకే. క్రియేట్ అయింది కదా! సో, ఫస్ట్ అనమాట ఏంటంటే ఒక సింపుల్ అరే క్రియేట్ చేద్దాం. నేనేమంటానంటే నంబర్స్ అని చెప్పి అనుకొని ఒక అరే క్రియేట్ చేశాను. ఏంటిది ఇప్పుడు ఎంప్టీ అరే తయారైనట్టు. ఎంప్టీ అరే తయారైంది కదా! సో, ఎంప్టీ అరే తయారైంది కాబట్టి ఏం చేస్తదంటే ఇక్కడ అరే క్రియేట్ అయింది అని చెప్పేసి అనుకొని దీనికి ఒక చిన్న స్పేస్ అనమాట. ఏంటది నంబర్స్ అని చెప్పేసి అనుకొని ఎంప్టీ అరేని క్రియేట్ చేస్తది. దీంట్లో ఏం లేదు. ఇలాగే ఉంచేస్తదనమాట. ఇప్పుడు ఏమవుతదనంటే మనం ఇక్కడ ఏం చేస్తామనంటే ఇదే అసలు ఎంప్టీ క్రియేట్ అయింది కదా! చూసుకుందాం. సో, దీని తాలూకు సైజ్ ఏంటి అని చెప్పి చూస్తే మనకు అర్థమైపోతది కదా! మనం ఏం చేద్దాం అంటే ఇంపోర్ట్ చేద్దాం. ఫ్రమ్ దిస్ ఇంపోర్ట్ గెట్ సైజ్ ఆఫ్ అని చెప్పేసని ఒక ఇన్‌బిల్ట్ ఫంక్షన్ ఉంది. దాన్ని వాడుకుందాం. ఇప్పుడు గాని దీని తాలూకు సైజ్ ఏంటి అని చూసామని అనుకోండి. గెట్ సైజ్ ఆఫ్ అని చెప్పేసి దీనికి నంబర్స్ ఇద్దాం. ఏమొస్తది అనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? 0 వస్తది అనుకుంటున్నారు కదా! బట్ యాక్చువల్‌గా అలాగ అవ్వదు. సో, ఒకసారి రన్ చేసి చూద్దాం. పైథాన్ 3 డైనమిక్ అరే అండర్‌స్టాండింగ్ చూస్తే 56 బైట్స్ వచ్చింది. ఇది బైట్స్‌లో ఇస్తదనమాట. 56 బైట్స్ వచ్చింది. డౌట్ రావచ్చు ఏందిది? ఏం క్రియేట్ చేయలేదు కదా! 0 కదా రావాలి. ఇదేంటిది 56 బైట్స్ వచ్చిందని అంటే డోంట్ వర్రీ. కాన్సెప్ట్ ఏంటంటే పైథాన్‌లో అనమాట మీరు ఏదైనా వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తున్నప్పుడు అనమాట దీని ప్రకారం అనమాట దాంట్లో ఉన్న వాల్యూ ప్రకారం అనమాట ఇంటర్నల్‌గా అనమాట ఒక ఆబ్జెక్ట్ తయారవుతది. సో, ప్రతిదీ ఆబ్జెక్ట్ కదా! దాంట్లో అనమాట ఏంటంటే కొన్ని ఉంటాయన్నమాట. టైప్ అని ఫర్ ఎగ్జాంపుల్ ఈ నంబర్స్ ఇది ఎరే కదా! దీనికంటూ
ఇటరేట్ చేయడానికి కోసం అనేసని దాని తాలూకు లెంత్ అని చెప్పేసి ఒకవేళ దీన్ని ప్రింట్ చేయాలని అంటే ఏ ఫార్మాట్లో ప్రింట్ చేయాలని అలా కొంత కోడ్ ఆల్రెడీ రాసి ఉంటుంది, కొంత ఫంక్షనాలిటీస్ ఆల్రెడీ రాసి ఉంటుంది. దానికోసం అని చెప్పి అనుకొని కొంత మెమరీ యాలికేట్ చేస్తుంది అనమాట. దీనికంటే ఇన్స్టెన్స్ తయారవుతుంది కాబట్టి దానివల్ల యాలికేట్ అవుతుంది. ఇండైరెక్ట్గా జీరో అని అనుకోండి. బట్ ప్రతి తాలూకు ఆబ్జెక్ట్ తయారు చేసినప్పుడు కొంత టైప్ ఆఫ్ మెమరీ అనమాట చేస్తుంది. ఎందుకంటే ఆబ్జెక్ట్ దానికంటూ కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, అవి రన్ చేయడానికి కోసం, వాటి తాలూకు విషయాల్ని హోల్డ్ చేయడానికి కోసం బైట్స్ కావాలి కాబట్టి అదనమాట. సో ఇప్పుడు ఎంటీ ప్రస్తుతానికి అనమాట ఇందులో ఏం చేస్తామనంటే దీనికి అనమాట ఒక్క వాల్యూ అనమాట మనం యాడ్ చేసి చూద్దాం. సో లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి ఏంటంటే దీనికి అనమాట ఒక వాల్యూ యాడ్ చేయాలి కదా. సో మనం ఏం చేద్దాం అంటే నెంబర్స్ డాట్ ఎపెండ్ 1. ఇప్పుడు ప్రింట్ దీని సైజ్ ఎంత వచ్చిందని చెప్పి చూసుకుందాం. సో ఇప్పుడు చూసుకుంటే బేసికల్గా ఎప్పుడైనా నెంబర్స్ని వాటిని యాడ్ చేసినప్పుడు అనమాట డైరెక్ట్గా ఒక దాంట్లోకి యాడ్ చేసేది అనమాట. దాని తాలూకు అనమాట దాన్ని ఒక మెమరీలో సపరేట్గా యాడ్ చేసి దాని తాలూకు అడ్రస్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తుంది. సో ఒక దానికి అడ్రస్ పెట్టాలంటే 8 bytes కావాలన్నమాట. 8 bytes కావాలి కదా. సో ఇప్పుడు ఒకవేళ కానీ ఈ ప్రోగ్రామ్ ఒకవేళ మనం రన్ చేస్తామని అనుకో ఎంత వచ్చిందో చూద్దాం. చూసారా 56 ఏం లేనప్పుడు నెక్స్ట్ అంటే 88 డైరెక్ట్గా 32 bytes యాడ్ అయిపోయింది. ఎందుకు ఇలా అని అంటే ఇదే అనమాట పిక్చర్లోకి స్టోరీ వచ్చేది ఏంటంటే దీంట్లోనమాట ఫస్ట్ అనమాట మీరు ఒక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా సరే డైనమిక్ అరే అని చెప్పాను కదా, ఒక్కటి క్రియేట్ చేసినా సరే ఇది అనమాట ఏం చేస్తుంది అని అంటే 4 స్పేసెస్ అనమాట 32 bytes కదా. సో 4 బై డిఫాల్ట్ అనమాట 4 ప్లేసెస్కి ఇది చేసేస్తుంది అనమాట, మెమరీ అలొకేట్ చేసేస్తుంది. ఇక్కడ 1 అని పెట్టేసుకుంది, వీటిని ఖాళీ ఉంచుతుంది. సో దట్ ఓకే మెమరీ స్కేర్స్ ప్రాబ్లం రాకుండా, అట్ ద సేమ్ టైం అన్యూజ్డ్ మెమరీ కూడా రాకూడదు కదా. కాబట్టి ఎక్కువ అలొకేట్ చేసేయకుండా ఒక 4 అలొకేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లో అనమాట కానీ మనం నెక్స్ట్ అనమాట ఇంకో 3 ఎలిమెంట్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తామని అనుకోండి. నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ అనమాట ఇలా ఏం చేద్దామంటే కోడ్లో అనమాట రాసుకుందాం. నెంబర్స్లో ఇంకా ఎపెండ్ చేద్దాం. నెంబర్స్ డాట్ ఎపెండ్ 2 పెడదాం. 4 పెట్టచ్చు అన్నాం కదా, 3 4. ఇప్పుడు దీని సైజ్ చూసామని అనుకోండి, ఇప్పుడు కూడా దాని సైజ్ అనమాట సేమే ఉంటుంది. ఒకసారి రన్ చేసి చూద్దామా. చూసారా 56 అవన్నీ చేసాక కూడా 88 ఉంది. ఏం పెట్టేస్తాం 1 2 3 4 అని పెట్టేస్తాం అనమాట. 1 2 3 4 నిండుగా ఉంది. ఓకే అన్యూజ్డ్ మెమరీ లేనే లేదు. ఇప్పుడు ఇంకోటి యాడ్ చేయాలి అంటే అదే ఒకవేళ అరే అయితే మెమరీ స్కేర్సిటీ ప్రాబ్లం వస్తుందా లేదా, అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇంకోటి యాడ్ చేయాలని అంటే వెంటనే అనమాట అది ఒక్క ప్లేస్ కాకుండా ఒక 4 ప్లేస్లు ఎక్స్ట్రా మళ్ళీ యాడ్ చేసేస్తుంది అనమాట. సో ఇప్పుడు అనమాట మళ్ళీ మనం ప్రోగ్రాంలోకి వెళ్ళామని అనుకోండి, ఇక్కడ ఏం చేద్దాం అంటే ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేద్దాం. ఓకే నెంబర్స్ డాట్ ఎపెండ్ ఇక్కడ అనమాట 5 యాడ్ చేద్దాం. 5 యాడ్ చేస్తే సైజ్ ఏమొస్తుందో చూడండి. ఇప్పుడు మళ్ళీ మనం రన్ చేసి చూద్దామా. 3 రన్ అయింది. చూసారా 88కి 32 కలిపితే ఎంత అవుతుందా 120 కదా. సో సింపుల్గా అనమాట ఏం చేసింది ఇది అనమాట. మళ్ళీ ఒక్కటి యాడ్ చేసినా సరే ఎందుకైనా మంచిది అని చెప్పేసి అనుకుని 4 అనమాట. ఏం చెప్పాను ఇంకొక ఎలిమెంట్ 5 అని ఒకటి ఎలిమెంట్ యాడ్ చేస్తాం కదా. ఇప్పుడు ఏం చేస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ ఒకటేదో యాడ్ చేయకుండా అనమాట సేఫ్ సైడ్ కోసం అనమాట ఇలా 4 యాడ్ చేసేస్తుంది. సో ఇంకో నువ్వు 3 యాడ్ చేసుకో, స్టిల్ నేను అనమాట ఇలాగే హోల్డ్ చేస్తా. సో మళ్ళీ నువ్వు అనమాట అది నిండిపోయేటప్పుడు ఇంకా చేస్తానని ప్రతిసారి ఇలాగే 32 bytes యాడ్ అవుతుందా అంటే కాదు. సో స్మార్ట్ ఉంటుంది అనమాట. ఎలా అంటే అలా ఇంకా యాడ్ చేసుకుంటూ ఉంటే ఇది చాలా పెద్ద ఎరే అయిపోతుంది. ఈసారి అనమాట 32 కాదు ఇంతకు మించి యాడ్ చేయాలని అనేసి అనుకొని డైనమిక్గా అనమాట ఇలా క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఒకసారి కోడ్ రన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటే ఇలా సింగిల్ ఒకటి యాడ్ చేసే బదులు మనం ఏం చేద్దాం అంటే మంచిగా ఇదంతా కామెంట్ చేసేద్దాం. ఒకటి యాడ్ చేయకుండా ఏం చేద్దాం ఒక ఫర్ లూప్ రాద్దాం. ఫర్ ఇండెక్స్ ఇన్ రేంజ్ ఒక 25 యాడ్ చేద్దాం. సో దట్ మనకి క్లారిటీ వస్తుంది అనమాట ఏంటి అసలు జరుగుతుంది అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు రేంజ్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే నెంబర్స్లోకి ఎరేలోకి యాడ్ చేసుకుంటే వెళ్దాం ఒక ఇండెక్స్ని. ఇక్కడ ఏంటి ఇండెక్స్ అనమాట యాడ్ అవుతూ ఉంటుంది. సైజ్ ఏమి వచ్చిందో చూద్దాం. ప్రింట్ గెట్ సైజ్ ఆఫ్ నెంబర్స్. ప్రతి ఒక్కటి యాడ్ చేసినప్పుడల్లా మనం అంటే దాన్ని నెంబర్స్ తాలూకు ఎరే తాలూకు సైజ్ చూసుకుంటున్నాం అనమాట. సేవ్ చేసాం. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. బోల్డెన్ సార్లు ప్రింట్ అవుద్ది. చూసారు కదా ఫస్ట్ ఏంటి ఏమీ లేనప్పుడు 56 ప్రింట్ అయింది.
ఫస్ట్ 4 ఉన్నప్పుడు ఏంటి ఒకటి యాడ్ చేయగానే 32 బైట్స్ యాడ్ చేస్తుంది అన్నాను కదా, ఒక్కొక్క దానికి 8 బైట్స్. సో 1 2 3 4 యాడ్ చేసినప్పుడు నీట్గా 8 బైట్స్ 8 ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ యాడ్ చేయగానే ఇంకో 32 బైట్స్ కలిపేసింది. అప్పుడు ఏంటి 120 అయిపోయింది. 4 అయిపోయాక ఈ 120కి అనమాట 32 బైట్స్ కలపలేదు. చూస్తే ఇక్కడ చూసారా ఎంత 64 బైట్స్ కలిపేసింది అనమాట. బికాస్ ఇప్పుడు ఏంటి 4 కాదు 8 అనమాట. 8కి యాడ్ చేసుకో పర్వాలేదు, అప్పటిదాకా నీకోసం మెమరీ పెట్టాను. అది అయిపోయాక 184తో 256. ఇలా ఎలా అంటే సైజ్ పెరుగుతుంది, ఒక 20 పెరిగిపోతుందంటే సింపుల్గా అనమాట. ఒక 4 యాడ్ చేసుకుంటూ వెళ్తే పెద్దగా పని జరగదని చెప్పి ఏం చేస్తుంది అంటే పెద్ద పెద్దగా ఇచ్చేసుకుంటాం. ఆ స్మార్ట్గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అనమాట ఏంటి మనకున్న ప్రాబ్లం ఏంటి, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అరే వల్ల. ఏంటి ఒకటి అన్యూజ్డ్ మెమరీ స్కార్స్ అయితే టోటల్గా తీర్చేసింది. బట్ అన్యూజ్డ్ మెమరీ నాడు పార్షియల్గా తీర్చింది అనమాట. సో అవసరమైనప్పుడు ఎక్కువ కలిపేయకుండా, ఎక్కువ మెమరీ ఇచ్చేయకుండా కొంచెం అనమాట. సో దట్ యాడ్ చేసుకుంటుంది. బట్ స్మార్ట్గా అనమాట సైజ్ పెరుగుతున్న కొద్ది అలా ఇంకా ఎక్కువగా పెంచుకుంటూ వెళ్ళిపోద్దాం అనమాట. సో ఈ విధంగా అనమాట పైథాన్ అనమాట ఈ ఎరే తాలూకు ఫిక్స్డ్ ప్రాబ్లమ్ని డైనమిక్ ఎరే ద్వారా ఈ విధంగా హ్యాండిల్ చేస్తుంది. కూల్ కదా అశోక్, ఓకే అయిపోయింది. బట్ దీనివల్ల ఏంటి, దీని తాలూకా ఆపరేషన్స్, ఇప్పుడు ఆపరేషన్స్ ఉన్నాయి కదా వాటి తాలూకు బిగ్గో మారిపోయిందా అని అంటే ఏం మారిపోదు. బేసికల్గా ఏంటి దీంట్లో అనమాట ఏ ఆపరేషన్స్ ఉంటాయి డైనమిక్ ఎరేలో అంటే ప్రతి దాంట్లో ఏమని చెప్పాను, ఒకటి సెర్చ్, ఇంకొకటి యాక్సెస్, ఇంకొకటి ఇన్సర్ట్, ఇంకొకటి డిలీట్. ఇప్పుడు సెర్చ్ చూసుకుంటే సేమ్ ఓల్డ్ ఫ్యాషన్ ఒకటి ఎదుర్కొని వెళ్ళాలి కాబట్టి ఇది O(n), దీంట్లో మార్పు లేదు. అండ్ యాక్సెస్ కూడా ఏంటి, యాక్సెస్ కూడా సేమ్ O(1). ఇండెక్స్ తెలిసింది అని అంటే చాలు. ఇండెక్స్ అంటే 0 1 2 3 4 ఇలా ఇండెక్స్ అనమాట వస్తుంది కదా. ఇలా ఇండెక్స్ తెలిస్తే సింపుల్గా వచ్చేస్తుంది కాబట్టి యాక్సెస్ అనేది O(1). నెక్స్ట్ ఏంటి ఇన్సర్ట్ అయితే ఏమవుతుంది, లాస్ట్లోకి వెళ్ళి యాడ్ చేయడం అని అనుకో. ఇంతకుముందు డైనమిక్ ఎర్రర్ అంటే వెంటనే ఫస్ట్ అనమాట ఏం చేయాలి, డైనమిక్ ఎర్రర్లో బేసికల్గా అంటే మీరు కావాలి అని అనుకుంటే వెంటనే అనమాట ఒక ప్లేస్ బదులు అనమాట మల్టిపుల్ ప్లేసెస్ని యాడ్ చేసేసి ఒక లాస్ట్లో వెళ్ళి పెట్టేయాలి అనుకుంటే సింపుల్. ఫస్ట్ అనమాట ఇక్కడ యాడ్ చేయడానికి కోసం కొంచెం మెమరీ ఆపరేషన్ మ్యాక్సిమం ఇది కూడా కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి ఇన్సర్ట్కి C0 + C1 ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా O(1) ఏది లాస్ట్లో యాడ్ చేయాలంటే ఆ సినారియోలో. బట్ యాజ్ యూజువల్ మిడిల్లో యాడ్ చేయాలంటే ఏంటి అదే హెడ్ఏక్ అనమాట. ఒకటి తీసుకొచ్చి ఎక్కడెక్కడో పెట్టేసామనంటే నెక్స్ట్ అలా మిగతా వాటిని షిఫ్ట్ కూడా చేయాలి. కాబట్టి ఇన్సర్ట్లో ఏం పెద్ద తేడా ఏం లేదు, సేమ్ అనమాట. దీంట్లో వర్స్ట్ కేసులో O(n). సో అయిపోయింది. డిలీట్లో కూడా సేమ్ థింగ్ O(n). అదేనా. సో ఆపరేషన్స్లో ఎటువంటి తేడా అయితే లేదు, సేమ్ సెర్చ్ O(n) అని, యాక్సెస్ O(1), ఇన్సర్ట్ O(n), డిలీట్ O(n). ఏం లేదు, ఓన్లీ థింగ్ మన మెమరీ అనమాట డైనమికల్గా యాలికేట్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఐ హోప్ డైనమిక్ ఎరేస్ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో హెల్ప్ఫుల్ అయితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో అనమాట మీకు ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ నేను పెట్టగానే మీకు తెలియాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ దీంట్లో రాసిన కోడ్ అనమాట మీకు కావాలని అంటే దాన్ని గిటబ్ లింక్ అనమాట డిస్క్రిప్షన్లో పెట్టుంటుంది. సో యూ కెన్ గో దేర్ అండ్ మీ కోడ్ అక్కడ చూసుకోవచ్చు. ప్లీజ్ హ్యాపీ కోడింగ్.